ఓం శాంతి. ఈరోజు మనం బాబా అవ్యక్త మురళీల్లో తెలియచేసినటువంటి విశేషమైనటువంటి కొన్ని ధారణ పాయింట్స్ చదువుకుందాం. బాబా మురళి కేవలం వినటం కాదు, విన్నటువంటి ప్రతి పాయింట్ని మననం చేసుకోవాలి. తర్వాత వాటిని స్వరూపంలో కూడా తీసుకురావాలి. అప్పుడే మన స్థితి శ్రేష్టంగా తయారవుతుంది. కనుక ఎన్నో బాబా పాయింట్స్ మనం మురళీల ద్వారా వింటూ వచ్చాం. కానీ వాటి యొక్క ధారణ స్వరూపంగా తయారైనప్పుడే దివ్య గుణాలు మనలో నిండి దేవతగా కాగలుగుతాం. అలా శివబాబా మురళీల్లో తెలియచేసినటువంటి కొన్ని విశేషమైనటువంటి శక్తిశాలి పాయింట్స్, ధారణాయుక్తమైన పాయింట్స్ ఇప్పుడు మనం చదువుకుందాం. బాబా చెప్తున్నారు, వ్యర్థం మనలో ఉన్నప్పుడు ఆత్మిక శక్తి సమాప్తి అయిపోతుంది. బాబా పిల్లలైన మనం శ్రేష్ఠాత్మలం, భాగ్యవాన్ ఆత్మలం, విశేషాత్మలం. సాధారణత, వ్యర్థం ఈ రెండూ కూడా మన జీవితంలో కనిపించకూడదు. ఈ వ్యర్థం అనేది చాలా నష్టదాయకమైనది. ఇప్పుడు మనం యోగం చేసుకుని బాబాతో సంబంధాన్ని జోడించి శక్తిని అనుభవం చేసుకుంటున్నాం. ఈ ఆత్మిక శక్తి మనకి జీవితంలో ఎంతో సహాయాన్ని అందిస్తూ ఉంది. అయితే ఎలా అయితే మనం ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ అంతా నింపుతున్నాం, కానీ ఎక్కడైనా తెలియకుండా లీకేజ్ ఉందనుకోండి, మనమేమనుకుంటాం, ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకుంటాం. కానీ తెలియకుండా అది లీక్ అయిపోతూ వాటర్ అంతా సమాప్తి అయిపోతుంది. అలాగే మనం కూడా ప్రతిరోజు యోగం చేసుకుంటున్నాం, బాబా మహావాక్యాలు చదువుకుంటున్నాం, సేవ చేస్తున్నాం. మన బుద్ధి రూపీ ట్యాంక్లో ఫుల్గా జమ చేసుకుంటున్నాం. కానీ వ్యర్థం అనేటువంటి లీకేజ్ తెలియకుండా మన ఆత్మిక శక్తిని సమాప్తి చేసేస్తుంది. చాలా సంపాదించుకున్నాం అనుకున్న మనం తెలియకుండా అంతా పోగొట్టేసుకుంటున్నాం. అయితే ఈ వ్యర్థం అనేది ఎందుకు వస్తుంది మనకి? మనకి సమర్థ ఖజానా చాలా ఉంది. బాబా మురళీలో చెప్పే మహావాక్యాలన్నీ సమర్థవంతమైన శక్తిశాలి ఖజానా. ఈ పాయింట్స్ అన్ని మననం చేసుకుంటే మనకి వ్యర్థం రాదు. కానీ మనమేం చేస్తున్నాం? బాబా యొక్క మహావాక్యాల్ని మననం చేయటానికి బదులు జరిగిపోయిన విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ జరిగిపోయిన విషయాలు గురించి
బాబా తెలియచేసినటువంటి శ్రీమతం ఏంటంటే, జరిగిపోయిన విషయాలకి బిందువు పెట్టేయండి. బిందువు పెడితే అన్నీ సమాప్తి అయిపోతాయి. కానీ మీరు చేసేది ఏంటంటే, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఇలా నాకే ఎందుకు జరిగింది, ఇలా ఈ వ్యర్థ విషయాల యొక్క మనన చింతనలోకి వెళ్ళటం ద్వారా వ్యర్థం వస్తుంది. ఇలా వ్యర్థంలో ఉండటం ద్వారా ఆత్మిక శక్తి సమాప్తి అయిపోతుంది. అదే మీరు ఆ సమయంలో బాబా మురళీ పాయింట్స్ మననం చేసుకుంటే సమర్థవంతంగా శక్తివంతంగా తయారైపోతారు. మీకు పూర్తిగా ఆత్మిక శక్తి మీలో నిండిపోతుంది. ఇప్పుడు మీకు ఏ సంకల్పం ఉండాలి అంటే, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, నేను వ్యర్థ విషయాల యొక్క మనన చింతనలోకి వెళ్ళకూడదు, బాబా మురళి మననం చేసుకుంటూ ఉండాలి అనుకోవాలి. ఇలా వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, బిందువు పెట్టాలి. ఇదే ఇంజెక్షన్ చేసుకోవటం. ఎలాగైతే శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే సమాప్తి కావాలంటే ఇంజెక్షన్ చేయించుకుంటాం మనం. అలాగే ఆత్మకి శక్తి రావాలి అంటే, ఆత్మిక శక్తి మనలో పూర్తిగా నిండాలి అంటే వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి, బిందువు పెట్టేయాలి. ఈ ఇంజెక్షన్ చేసుకోవాలి మనం. అలాగే ఎప్పుడైనా మనం బలహీనమైనప్పుడు, విశేషంగా సంఘటితంగా అందరూ కలిసి స్మృతి యాత్ర యొక్క కార్యక్రమాలు పెట్టుకోవాలి. మన స్థితి శక్తివంతంగా అయ్యేటందుకు, వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసేటందుకు విశేషంగా అందరూ కలిసి 21 రోజులు 40 రోజులు ఇలా సంఘటితంగా స్మృతి యాత్ర యొక్క కార్యక్రమం పెట్టుకుంటే బలహీనంగా ఉన్నటువంటి ఆత్మకి గ్లూకోజ్ ఎక్కించుకోవటం లాగా అవుతుంది. ఎలాగైతే బాగా వీక్గా ఉన్నవారికి గ్లూకోజ్ ఎక్కిస్తారో, అలాగే సంఘటితంగా స్మృతి యాత్ర యొక్క కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఆ శక్తివంతమైన స్థితి అనే గ్లూకోజ్ ద్వారా ఆత్మ శక్తివంతంగా తయారవుతుంది. ఈ వ్యర్థ సంకల్పాలనేవి చాలా వేగవంతమైనవి. వీటి వేగాన్ని మనం ఆపలేం. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ వేగం ఆపాలంటే సాధనం ఏంటంటే జ్ఞాన మననం. బాబా మహావాక్యాలు చదువుకోండి, వాటిని మననం చేసుకోండి. ఈ వ్యర్థ సంకల్పాల వేగం తగ్గిపోతుంది. మీరిప్పుడు శక్తిశాలిగా తయారవ్వాలి అంటే వ్యర్థానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి. నోటి మాట ద్వారా శారీరక శక్తి పోతుంది, వ్యర్థం వలన ఆత్మశక్తి పోతుంది. నోటితో ఎక్కువ మాట్లాడేవారు శారీరకంగా వీక్ అయిపోతారు. ఎందుకంటే నోటి యొక్క మాట కూడా శక్తిని హరించేస్తుంది. అలాగే వ్యర్థం అనేది ఆత్మిక శక్తిని హరించేస్తుంది. మనం ఎంత శక్తివంతంగా అవుదాము అని అనుకున్నా ఈ వ్యర్థానికి, జరిగిపోయిన విషయాలకి బిందువు పెట్టినంతసేపు మనం శక్తివంతంగా కాలేము. అంతిమ పరీక్ష ఏంటంటే ఈ వ్యర్థ సంకల్పాల వేగమే. ఈ వ్యర్థ సంకల్పాలకి వేగం ఎక్కువ ఉంటుంది,
నష్టం ఎక్కువ జరుగుతుంది వీటి వలన. కానీ సమర్థ సంకల్పాలు తక్కువగా ఉంటాయి, కానీ వాటిలో శక్తి ఎక్కువ ఉంటుంది. కనుక మీరు సిద్ధి స్వరూప సంకల్పాలు చేయండి. ఏ సంకల్పాలు చేసినా అవి సిద్ధించాలి. బాబా పిల్లలంటే జరిగి తీరాలి, మంచిగా జరిగి తీరాలి. అశుభ ఆలోచనలు చేయకండి, అశుభ వైబ్రేషన్స్ వ్యాపింప చేయకండి, శాపిత సంకల్పాలు చేయకండి. విజయీ సిద్ధి స్వరూప సంకల్పాలే చేయండి. ఎవరు మనకి ఎంత హాని తలపెట్టినా, ఎవరు ఏ ఏ స్వభావ సంస్కారాలతో ఉన్నా, మన సంకల్పాలు శుభంగా సిద్ధి స్వరూపంగా ఉండాలి. అంతే తప్ప మన సంకల్పాలలో మార్పు రాకూడదు. మీరెవరు అంటే మహానాత్మలు, మహారథీలు. బాబా పిల్లలంటే మహానాత్మలు, మహారథీలు. అందరి గురించి శుభ సంకల్పాలు, ఆశీర్వాదాలే ఇవ్వాలి. మీరు మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అందరికీ ఆశీర్వాదం కావాలి. మీ సంకల్పాలు అందరి గురించి శుభంగానే రావాలి. ఇప్పుడు మనం ఎక్కువ మాటలు మాట్లాడటం, శాపమిచ్చేటువంటి మాటలు మాట్లాడటం, ఇవి మనం చేయకూడదు. అందుకే బాబా మనకి మాటకిచ్చిన స్లోగన్ ఏంటంటే, తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, ఫలపూరితంగా మాట్లాడండి. ఇది మన మాటకున్న శ్రీమతం. అలాగే మన సంకల్పాలకున్న శ్రీమతం ఏంటంటే, శుభ సంకల్పాలు చేయండి, సమర్థ సంకల్పాలు చేయండి, సిద్ధిస్వరూప సంకల్పాలు చేయండి. వ్యర్థ సంకల్పాలు, బలహీన సంకల్పాలు, పాత స్వభావ సంస్కారాలు, ఇవన్నీ కర్రలు, ఎండిపోయిన కర్రలు. వీటిని దృఢ సంకల్పం అనే అగ్నితో అంటించేయండి. బాబా పిల్లలైన మనలో వ్యర్థ సంకల్పాలు, బలహీన సంకల్పాలు, పాత స్వభావ సంస్కారాలు అనేటువంటి పాత కర్రలు ఉండకూడదు. వీటిని అంటించేయండి. అగ్గిపెట్టె అంటే బాబాతో సంబంధం. ఈ అగ్నితో అంటించాలి. ఆ అగ్గిపెట్టె ఏంటంటే బాబాతో సంబంధం పెట్టుకోండి. అగ్గిపుల్ల అంటే అభ్యాసం పెంచుకోండి. అప్పుడు ఇవన్నీ సమాప్తైపోతాయి. శ్రమ అంటే భక్తి, జ్ఞానం అంటే ప్రేమ. కష్టపడి చేసేది భక్తి, ప్రేమతో చేసేది జ్ఞానం. బాబా పిల్లలైన మీరు ఎంతెంత జ్ఞానస్వరూపంగా అవుతారో అంతంత మీ రూపం అనగా స్మృతి స్వరూపం, దివ్య గుణాలనేటువంటి సుగంధం, సేవాదారి స్వరూపం మంచిగా తయారవుతూ ఉంటుంది. జ్ఞానమనే రంగుని నింపుకోవాలి. స్మృతి అనేటువంటి రూపాన్ని తయారు చేసుకోవాలి. దివ్య గుణాలు అనే సువాసన మనలో నింపుకోవాలి. అప్పుడు సేవాదారి స్వరూపం తయారవుతుంది. ఇలా రంగు, రూపం, సువాసన కలిగినటువంటి పుష్పంగా జ్ఞానం, యోగం, ధారణ ఈ మూడింటితో సంపన్నంగా అయినప్పుడు మన స్వరూపం సేవాదారిగా ఉంటుంది. ఆటోమేటిక్గా సేవ చేస్తుంది మన స్వరూపం. జ్ఞానస్వరూపం అంటే
బయట వారికి జ్ఞానం గొప్పగా చెప్పటం కాదు, ఆ జ్ఞానం యొక్క ధారణ మనలో ఉండాలి. వినసొంపుగా వివరించి జ్ఞానం చెప్తే మనం జ్ఞానస్వరూపాత్మలు అయిపోయినట్లు కాదు. ఏ పాయింట్ అయితే మనం ఇతరాత్మలకి చెప్తున్నామో ఆ పాయింట్ మన జీవితంలో ఆచరించి చెప్పినప్పుడు మనం జ్ఞానస్వరూపాత్మ అయినట్లు. మీరందరూ సేవాదారీ పిల్లలు. సేవ అంటే చాలా ఇష్టం, కానీ సేవ ఒకటే కాదు, స్వస్థితిని కూడా శక్తిశాలిగా చేసుకోండి. స్వస్థితి శక్తిశాలిగా కావాలంటే మెయిన్ అమృతవేళ శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. ఎలాగైతే సేవ కోసం అమృతవేళ సమయంలో మన ఏ స్థూల సేవ చేయలేం, ఎందుకంటే ఆ సమయంలో ప్రపంచంలో ఆత్మలందరూ నిద్రపోతారు. బయటికెళ్ళి ఏ సేవ చేయాలన్నా తెల్లవారాలి, ఉదయమే చేయగలుగుతాం. అయితే సేవాదారి పిల్లలైన మనం స్వస్థితిని ఎప్పుడు శక్తిశాలిగా చేసుకోవాలంటే అమృతవేళ శక్తిశాలిగా చేసుకోవాలి. మనం ఎంత సేవలో బిజీగా ఉన్నా అమృతవేళ సమయం మన కోసం మనం తప్పనిసరిగా కేటాయించుకోవాలి. ఎందుకంటే మీరు శక్తిశాలిగా అయితే వాయుమండలం కూడా శక్తిశాలిగా తయారవుతుంది. మీరు ఎక్కడ ఏ సేవ చేస్తున్నా అమృతవేళ శక్తిశాలి యోగం చేసుకుని ఆ వైబ్రేషన్స్ ద్వారా సేవ ప్రారంభించండి. మీరు ఎక్కడ సేవకి వెళ్తున్నారో అక్కడ వాయుమండలం కూడా శక్తిశాలిగా అవుతుంది. ఆత్మలు కూడా శక్తిశాలిగా విఘ్న వినాశకులుగా అవుతారు. ఏ విఘ్నాలు రావు మీకు. మీ స్వస్థితిని శక్తిశాలిగా చేసుకుని అమృతవేళ మంచి స్థితిని తయారు చేసుకుని మీరు ఎప్పుడైతే జ్ఞానం చెప్తారో అక్కడ మీరు తయారు చేసిన ఆత్మలు కూడా శక్తిశాలిగా అవుతారు, విఘ్న వినాశకులుగా అవుతారు. కనుక అమృతవేళ శక్తిశాలిగా చేసుకోండి, స్టాక్ జమ చేసుకోండి. అమృతవేళ బాబా ఖజానా అంతా తెరిచి ఉంచుతారు, దేనికి తాళం వేయరు. ఏది కావాలంటే అది తీసుకోండి బాబా దగ్గర నుంచి. ఆ ఖజానా అంతా మీలో నింపుకోండి. ఎంత స్టాక్ జమ చేసుకోవాలంటే ఇక అమృతవేళ అయిపోయిన తర్వాత రోజంతట్లో ఏ ఆత్మ మన దగ్గరికి వచ్చినా ఆ ఆత్మకి ఏది కావాలంటే ఇవ్వాలి. అంత స్టాక్ మనం జమ చేసుకోవాలి. ఎలా ఉండాలి మనం? అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ యోగిగా, అఖండ సఫలతామూర్తిగా కావాలి. అఖండం అన్నీ కూడా, ఏది ఖండితం కాకూడదు. మన మహాదానం ఖండితం కాకూడదు, నిర్విఘ్న స్థితి ఖండితం కాకూడదు, యోగి స్థితి ఖండితం కాకూడదు, సఫలత ఖండితం కాకూడదు. అలా అఖండంగా జరుగుతూ ఉండాలి. అమృతవేళ నుండి మన శక్తిశాలి స్థితి ద్వారా అఖండ సేవ జరుగుతూ ఉండాలి. బాబా పిల్లలైన మీరు నిమిత్తులు, వృక్షానికి పునాది, పూజ్యులు, ప్రకృతి జీతాత్మలు. ఇవన్నీ మన స్వమానాలు. కనుక మీరు పంపించే తరంగాలు కొద్ది సమయమైన ఇతరాత్మలకు సుఖశాంతిని అనుభవం చేయించాలి. పూజ్యాత్మలు మీరే, పూర్వీకులు మీరే, ఈ వృక్షానికి పునాది మీరే, విశ్వాత్మలకి నిమిత్తులు మీరే, ప్రకృతి జీతాత్మలు మీరే. మీరు పంపించే తరంగాలు
విశ్వంలో ఆత్మలకి సుఖాన్ని శాంతిని అనుభవం చేయించాలి. ఇప్పుడు సమయం చాలా విలువైనది. ప్రతి శ్వాస సంకల్పం సఫలం చేసుకోండి. ఏ సమయంలో ఈ శ్వాస ఆగిపోతుందో మనకు తెలియదు. చాలా విలువైన సమయం. ఏ సెకండ్లో ఏ ఆపద వస్తుందో మనకు తెలియదు. ఏ సెకండ్లో ఈ శరీరం వదిలేయాలో మనకు తెలియదు. కనుక ఈ సమయంలో ప్రతి సెకను ప్రతి శ్వాసను సఫలం చేసుకోండి. ఇప్పుడు సఫలతామూర్తి అయ్యే సమయం. ఇప్పటి సఫలత అనేక జన్మల వరకు ఉంటుంది. ఈ కొద్ది సమయంలో మనం ఏ పరిస్థితులు వచ్చినా సఫలత పొందగలిగితే అనేక జన్మల్లో ఇంకా మనకి ప్రతి పరిస్థితుల్లో గ్యారంటీగా సఫలతామూర్తులు అయిపోతాం. అంటే అర్ధకల్పం సుఖశాంతులతో సుఖంగా ఉంటారు. ఇంకా సత్యత్రేతాయుగాలలో మీకు ఇంకా ఏ దుఃఖం అశాంతి ఉండదు, గ్యారంటీ. ఎందుకంటే ఈ సంగమయుగంలో మీరు సఫలత పొందిన దానికి అంత ఉన్నతమైన ప్రాప్తి మీకు సత్యత్రేతాయుగాల్లో లభిస్తుంది. సంగమయుగంలో బాబా ఇచ్చేటువంటి ఖజానాలలో శ్వాస అనేది ఒక ఖజానా. కనుకే బాబా మనకేం చెప్తారు? శ్వాస శ్వాసలో బాబా స్మృతి. మనం శ్వాస పీల్చుతున్నాం వదులుతున్నామంటే ఆ ప్రతి శ్వాసలో నా బాబా, శివ్ బాబా, ఇదే స్మృతి మనకు ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం ఈ సంగమయుగంలో శ్వాస శ్వాసలో బాబాని జ్ఞాపకం చేసుకుంటామో ఇదే మనకు ఆరోగ్యం. ఇంకా మనకి ఈ వర్తమాన సమయంలో కూడా అనారోగ్యం ఉండదు. 21 జన్మలైతే ఇంకా గ్యారంటీ ఏ అనారోగ్యం మనకి రాదు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా అనారోగ్యంగా అనిపించినా, ఎలాగైతే ఇప్పుడు అనేక రకాల వ్యాయామాలు చేస్తున్నారో చూడండి, శ్వాసను పీల్చటం వదలటం కూడా వ్యాయామం రూపంలో చేస్తున్నారు కదా. ఆ స్థూల వ్యాయామాలు శరీరానికి ఎంతో కొంత ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవి మంచిదే. కానీ ఆత్మలో ఉన్నటువంటి కర్మల ఖాతా పోవాలంటే స్థూల వ్యాయామాలు సరిపో. అవి ఇప్పటి వర్తమాన సమయానుసారం కొంచెం సమయం అల్పకాలికంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి, ఆహార నియమాలు, వ్యాయామాలు ఇవి. కానీ అనేక జన్మల నుంచి మనం చేసినటువంటి పాపకర్మల భారం ఆత్మలో ఉండిపోయింది. ఆ కర్మల ఖాతా పూర్తి చేసుకోవటానికి ఈ వ్యాయామాలు పనిచేయవు. ఏ వ్యాయామం కావాలి? శ్వాస శ్వాసలో బాబా స్మృతి. ఎందుకంటే ఈ అనారోగ్యాలు అనేవి కూడా ఒక్కొక్కసారి వర్తమాన వాతావరణ పరిస్థితులను బట్టి రావచ్చు. అవి కొద్ది సమయం ఉంటాయి, మరలా పోతాయి. ఆ వాతావరణ ప్రభావం అనుసరించి వచ్చినటువంటి అనారోగ్యాలు స్థూల వ్యాయామం వలన, బాబా స్మృతి వలన తగ్గించుకోవచ్చు. కానీ ఎన్నో జన్మల నుంచి మనం ఈ శరీరంతో చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పులు కర్మల ఖాతా రూపంలో, అనారోగ్య రూపంలో మనకు వచ్చినప్పుడు అవి స్థూల వ్యాయామాల వలన తగ్గు, బాబా స్మృతి వలన తగ్గుతాయి. స్మృతి అనేటువంటి శక్తి పెంచుకోవాలి. కనుక శ్వాస శ్వాసలో బాబాని స్మృతి చేసుకుంటే అసలు మనకి ఎటువంటి అనారోగ్యం అనేదే రాదు. అంతకుముందు మనం చేసింది కూడా సమాప్తి అయిపోతుంది. శ్వాసను సఫలం చేసుకుంటే చాలు, మీరు ఆరోగ్యంగా అయిపోతారు. అలాగే మనకిచ్చేటువంటి ఇంకొక ఖజానా ఏంటంటే బాబా జ్ఞానం. చూడండి, జ్ఞాన ఖజానా.
ఎంత గొప్ప ఖజానా ఇస్తున్నారంటే బాబా, ఈ మహావాక్యాలు వింటుంటే ప్రతి ఒక్కరూ తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. చదువుకోలేనటువంటి వారు, వృద్ధ మాతలు, అమాయకులు అందరూ కూడా జ్ఞాన ఖజానాలతో తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. ఈ మహావాక్యాలు అంత గొప్పవి. జ్ఞానం అంటే తెలివి. ఈ తెలివిని మనం ఈ సంగమయుగంలో సంపాదించుకుంటే ఎంత తెలివైన వాళ్ళు అయిపోతారు అంటే, సత్యయుగంలో మంత్రులు అవసరం ఉండదు. అక్కడ ప్రతి ఒక్కరు తెలివైన వారిగా ఉంటారు. ఎవరి సలహా ఎవరికి అవసరం లేదు. అలాగే బాబా ఇచ్చినటువంటి మరొక ఖజానా ఏంటంటే మనకి శక్తులు. ఈ సర్వశక్తులు మనం ఈ సంగమయుగంలో నింపుకుంటున్న కారణంగానే సత్యయుగంలో రాజ్యశక్తి, ధర్మశక్తి అన్నీ మంచిగా నడుస్తాయి. అలాగే బాబా ఇచ్చే మరొక ఖజానా గుణాలు, దైవీ గుణాలు, బాప్ సమానమైన గుణాలు. ఈ గుణాలు మనం ధారణ చేసినప్పుడు దేవతగా పూజింపబడతాం. ఇలా బాబా ఇచ్చినటువంటి ఈ ఖజానాలను ఎంత జమ చేసుకున్నారో పరిశీలించుకోండి. శ్వాసలో బాబా స్మృతిని పెంచుకున్నామా? జ్ఞాన ఖజానాను సంపూర్ణంగా మనలో నింపుకుని తెలివైన వారిగా అవుతున్నామా? శక్తుల యొక్క స్టాక్తో సంపన్నంగా అవుతున్నామా? దైవీ గుణాలు ధారణ చేసి ఎంతవరకు దేవతగా అయ్యాము? ఇవన్నీ కూడా పరిశీలించుకోండి. ఒక్క సెకండ్ కూడా వ్యర్థం చేయకండి. ఇంతకుముందు కూడా చెప్పారు కదా బాబా, ఇప్పుడు సమయం చాలా విలువైనది. ప్రతి సెకను, ప్రతి శ్వాస సఫలం చేసుకోవాలి. కనుక ఒక్క సెకండ్ కూడా వ్యర్థం చేసుకోకండి. అమృతవేళ మీరు గుర్తుంచుకోవాల్సిన స్లోగన్ ఏంటంటే, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే సదా సంసిద్ధంగా, ఎవరెడీగా ఉండాలి. రెడీ. ఏ సమయంలో ఏది జరిగినా రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం బాబా ఇచ్చేటువంటి ఆజ్ఞ ఒక్క సెకండ్లో ఏదైనా చెప్తారు బాబా. ఈ ప్లేస్ వదిలేయమని ఆజ్ఞ రావచ్చు, ఈ శరీరం వదిలేయమని ఆజ్ఞ రావచ్చు, ఫలానా సేవకెళ్ళమని ఆజ్ఞ రావచ్చు. దేనికైనా కానీ మనం రెడీగా ఉండాలి. ఇలా ఎవరెడీగా ఉంటారో, ఎవరికైతే మురళీపై ప్రేమ ఉంటుందో వారు అఖండ మహాదానిగా, అఖండ నిర్విఘ్నంగా, అఖండ సఫలతామూర్తిగా ఉంటారు. ఇప్పుడు మనం గుణమూర్తిగా ఉండాలి. ప్రతి ఒక్కరికి, బ్రాహ్మణాత్మలకైనా ఇతరులకైనా గుణాలని దానం చేసే గుణమూర్తిగా ఉండాలి. ప్రత్యక్ష కర్మలో గుణాలు కనిపించాలి. గుణదానం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపన్యాసాలు విని విని అలసిపోయారు. ఇంకెవరు ఇప్పుడు వినాలనుకోవట్లేదు, ఎక్కువైపోయినాయి. కర్మలో మార్పు చూడాలనుకుంటున్నారు. అది ఎలా జరుగుతుంది అంటే గుణాల దానం ద్వారా జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం గుణదానం చేసేటువంటి సేవ చెయ్యాలి. ఇది గొప్ప దానం. జ్ఞానదానం కంటే గొప్ప దానం గుణదానం. కనుక బాబా సమానంగా కావాలి అంటే ఇప్పుడు మనసా సహయోగిగా అవ్వండి. స్వయం నిమిత్తంగా అయ్యి మనసా సేవ చేయటం, గుణాలు దానం చేయటంలో ముందుండండి. బాబా సమానంగా కావాలి అంటే మెయిన్ ధారణా పాయింట్ ఏంటంటే గుణదానం. రెండవది మనసా సేవ. ఈ రెండు పెంచుకోండి. నన్ను చూసి ఇతరులు చేయాలి అనుకోండి, అంతే తప్ప ఇతరులు చేస్తే నేను చేస్తాను అనుకోకండి. ఫలానా వారు చేస్తే నేను చేస్తాను అనుకున్నారంటే మీరు రెండో నెంబర్ అయిపోయారు. మొదటి నెంబర్ వారైపోయారు.
నన్ను చూసి అనేక ఆత్మలు తయారవ్వాలి అనుకోవాలి, కానీ ఇతరులను చూసి నేను తయారవుతాను అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మీరు సఫలం చేసుకుని అనేక ఆత్మల్ని సఫలతామూర్తిగా చెయ్యాలి. మీరేమీ సఫలం చేసుకోకుండా అనేక ఆత్మలకి ఎంత ఉపన్యాస రూపంలో మీరు చెప్పినా వారు ఏం సఫలత మూర్తి కాలేరు, సఫలం చేసుకోరు. మొదట ఇతరాత్మలకి చెప్పే ముందు మీరు సఫలం చేసుకోండి. మీ శరీరాన్ని బాబా సేవలో ఉపయోగించండి, మనస్సుని బాబాకు అర్పించండి, ధనాన్ని భగవంతుడి సేవలో అర్పించండి. అప్పుడు ఇతరాత్మలకు చెప్పండి, వారు కూడా చేస్తారు. మనస్సు బుద్ధితో బాబా సేవ చేయండి. అప్పుడు సోమరితనం రాదు, వ్యర్థం రాదు. ఇప్పుడు బాబా మన నుంచి కోరుకునేది ఏంటంటే సమస్యలు అనేటువంటి మాట మన నోటి నుంచి రాకూడదు. ఈ మాటలను సమాప్తి చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మనసా తరంగాలు వాయుమండలం వాచా ద్వారా, ముఖం ద్వారా, నడవడిక ద్వారా బాబా చిత్రం కనిపించాలి. మన మనసా తరంగాల ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి వాయుమండలం ద్వారా, మన మాట ద్వారా, మన నడవడిక ద్వారా, మన ముఖం ద్వారా బాబా యొక్క చిత్రం అందరికీ అనుభవం కావాలి. ఒకటి కాదు, ఇక్కడ 5 చెప్పారు బాబా. ఈ 5 విషయాల ద్వారా మనం బాబాని ప్రత్యక్షం చెయ్యాలి. ఎవరైతే తయారవ్వాలి అనుకుంటున్నారో వారికి వీటి ద్వారా ప్రభావం పడాలి. పైన చెప్పిన 5 విషయాల ద్వారా ప్రభావం పడితే ఏ ఆత్మ అయినా బాబా సాంగత్యంలోకి వచ్చేస్తుంది, గ్యారెంటీ. మనం సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టం చెయ్యాలి. మనం సంతుష్టంగా ఉండటం గొప్ప విషయం కాదు, అందరినీ సంతుష్టం చేయటం గొప్ప విషయం. ఎందుకంటే సంతుష్టత ఉన్న చోట అప్రాప్తి ఉండదు. కనుక నాకే అప్రాప్తి లేదు, నేను సంతోషంగా జీవిస్తున్నాను, బాబా నాకు తోడుగా ఉన్నారు అని మనకు మనం అనుకుంటే సరిపోదు. మన తరంగాల ద్వారా, మన మాట ద్వారా ఇతరాత్మలకి కూడా ఉత్సాహ ఉల్లాసాలను ఇప్పించి వారి జీవితాల్లో కూడా ధైర్యం, ఉత్సాహ ఉల్లాసాలని నింపి వారిని కూడా సంతుష్టం చేయాలి. ఇప్పుడు ఈ సేవ చాలా అవసరం. సంతుష్టంగా ఉండేవారు అందరికి ఇష్టం అనిపిస్తారు. ఎందుకంటే వారి ముఖం వాయుమండలంలో సంతుష్టత యొక్క మెరుపుని అనుభవం చేయిస్తుంది. సంతుష్టంగా ఉన్న ఆత్మని చూస్తే అందరికి ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వారి ముఖం చూడగానే ఎదుటాత్మకు అనుభవం అయిపోతుంది. ఆ వాయుమండలం యొక్క తరంగాలు ఎలా ఉంటాయంటే ఆ సంతుష్టత యొక్క మెరుపు ఎదుటాత్మకి కనిపిస్తుంది. కనుక అన్నింటికంటే విశేష శక్తి ఏంటంటే సంతుష్టత. ఇది ఉంటే చాలు, మనం అన్ని విషయాల్లో విజయం పొందేస్తాం. ఇంక మనకి ఏ లోటు ఉండదు, అప్రాప్తి ఉండదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రతి పరిస్థితిని మనం ఆటగా అనుభవం చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆట. మరి ఇలా ప్రతి పరిస్థితి ఆటగా అనుభవం కావాలంటే ఆ పరిస్థితిని సాక్షిగా చూడాలి. సాక్షి స్థితిలో స్థితులే డ్రామా అనే ఆటను చూస్తూ ఉంటే ఏ పరిస్థితి యొక్క ప్రభావం మన మీద పడదు. మనోరంజనంగా అనిపిస్తుంది, ఆటగా అనిపిస్తుంది. మన స్వస్థితి ఎప్పుడు స్థిరంగా ఉండాలి. పరిస్థితిని చూసి మనం అలజడి కాకూడదు. మన స్వస్థితి గట్టిగా ఉంటే బాబా నాకు తోడుగా ఉన్నారు, ఈ పరిస్థితి నన్నేం చేయలేదు, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్మృతులతో సాక్షిగా నిమిత్త భావంతో ప్రతి పరిస్థితిని చూస్తూ ఉంటే మన స్వస్థితి స్థిరంగా ఉంటుంది.
బాబా పిల్లలైన మనం ప్రతి శక్తిని ఎలా ధారణ చేయాలంటే సదా, అప్పుడప్పుడు కాదు. యోగం చేస్తున్నాం, అన్ని శక్తులు మనలో నిండుతున్నాయి. కానీ ఏదైనా పరిస్థితి వచ్చేసరికి ఎవరైనా మనల్ని నిందించారనుకోండి, ఒక్కో రోజు చాలా సహిస్తాం, ఏం మాట్లాడం, శాంతిగా మన పని మనం చేసుకుంటాం. ఒక్కో రోజు కోపంలోకి వచ్చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? బాబా ఇచ్చినటువంటి శక్తుల్ని అప్పుడప్పుడు ధారణ చేస్తున్నాం, కానీ సదా ధారణ చేయట్లేదు. మీరందరూ బాబాకి స్నేహి, సహయోగి, గారాభమైన పిల్లలు కనుక మీరు మీ స్థితిని కూడా డబల్ లైట్గా ఉంచుకోవాలి. చూడండి, గారాభమైన పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత ప్రేమతో చూసుకుంటారు. పాదం కింద పెట్టనివ్వరు, వారికి ఏ అలసట అనుభవం అవనివ్వరు. అలాగే మనం కూడా ఎవరు? బాబాకి స్నేహి పిల్లలు, సహయోగి పిల్లలం, గారాభ పిల్లలం. కనుక మీరు ఏ కార్యంలో కూడా బరువుని బాధ్యతని అనుభవం చేసుకోకండి. తేలికగా ఉండండి, బాబాకి ఇచ్చేయండి. బాబాని ఆ సమయాల్లో తండ్రిగా అనుభవం చేసుకోండి. తండ్రి వేలు పట్టుకుని ముందుకెళ్ళిపోండి, బాధ్యతంతా బాబాదే. ఇప్పుడు సమయం, స్వయం రెండింటిని చూసుకోండి. సమయం ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, నేను ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను, ఈ రెండు పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పాస్ విత్ ఆనర్ కావాలి, గౌరవయుక్తంగా పాస్ కావాలి. ఎన్నో పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీకు. ఆ పరిస్థితుల్లో పాస్ విత్ ఆనర్గా కావాలంటే సమయం ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మనం కూడా అంత ఫాస్ట్గా వెళ్తున్నామా లేదా, మన స్వస్థితిని ఎంత శక్తివంతంగా తయారు చేసుకుంటున్నాం, ఇది పరిశీలించుకోవాలి. బాబాకి చాలా ఇష్టమైన పిల్లలు ఎవరు అంటే తండ్రిని అనుసరించేవారు. లౌకికంలో కూడా తల్లిదండ్రులకి ఏ పిల్లలు ఇష్టం అనిపిస్తారు? వారు చెప్పిన మాట విని వారు చెప్పినట్లు నడుచుకుంటేనే కదా. అలాగే మనం కూడా తండ్రి యొక్క అడుగులో అడుగు వేసే పిల్లలు. అలా అయినప్పుడే బాబాకి ఇష్టం అనిపిస్తాం. మీరు ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేసుకుంటే చాలు, బాబా ఖజానా అంతా మీకు వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చేయాల్సిన కష్టమైన పురుషార్థం ఏం లేదు. నేను ఆత్మ, బాబా నావాడు, నేను బాబావాడిని, అంతే. బాబా ఆస్తి మీకు వచ్చేసింది. లౌకికంలో ఎలాగైతే తల్లిదండ్రులకి పిల్లలు జన్మించగానే ఆస్తికి వారసులైపోయారు, అలాగే మనం కూడా ఏ రోజైతే తండ్రిని మనవాడిగా అంగీకరిస్తామో ఆ రోజు బాబా ఆస్తంతా మనదైపోయినట్లే. బాబా ఖజానా మన ఖజానా అయిపోయినట్లే. బాబా మనకి ఇంతకు ముందు కూడా సంతుష్టత గురించి చెప్పారు కదా. మీరెవరు అంటే సంతుష్ట మనులు. విశ్వాత్మలలో సంతుష్టత కిరణాలు వ్యాపింపచేయాలి. ఎప్పుడైతే సంతుష్టత అనే తరంగాలు వాయుమండలంలోకి పంపిస్తారో అప్పుడు ఆత్మలు తప్పనిసరిగా పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు ఆత్మలకి కావాల్సింది కూడా సంతుష్టతే. లౌకికంలో ఎంతో ధనం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటున్నాయి, సంబంధీకులతో ఉంటున్నారు, కానీ వారికి జీవితంలో ఎక్కడో ఏదో ఒక మూల వెలితి, అశాంతి, సంతుష్టత లేదు. ఆ సంతుష్టత కోసమే అందరూ కోరుకుంటున్నారు. మీరు గనక తరంగాల రూపంలో ఆత్మలకి సంతుష్టత పంపించగలిగితే ఆత్మలు ఆటోమేటిక్గా పరుగు పెట్టుకుంటూ బాబా దగ్గరికి వచ్చేస్తారు. మనలో మహానత, మధురత, సంతోషకరమైన నడవడిక ఉండాలి. అప్పుడు ఇతరాత్మలు మారుతారు. ఎదుటాత్మలు మార్చాలి అంటే మనం ఎంత జ్ఞానం చెప్పినా వాళ్ళ బుద్ధికి ఎక్కకపోవచ్చు, కానీ మన వ్యవహారం మారాలి, మన నడవడిక మారాలి. మనం ఎప్పుడైతే మధురతతో వ్యవహరిస్తామో, మహానతతో ఉంటామో, మనం సంతోషంగా ఉంటామో అప్పుడు అనేక ఆత్మల నడవడిక ద్వారా పరివర్తన అయిపోతారు.
ఎవరు ఎలా ఉన్నా మన మనసుకు టచ్ అవ్వకూడదు. మనం ఈ స్థితిని తయారు చేసుకోవాలంటే ఎవరి యొక్క విషయాలు మన మనసుకు టచ్ అవ్వకూడదు. మనకి మనం అనుకోవాలి, నేను మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి, నేను సంతోషకరమైన నడవడికతో ఉండాలి, అంతే. ఫలానా ఆత్మ కారణంగా నా స్థితి పాడైంది, ఫలానా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేసిన కారణంగా నేను ఇలా అయిపోయాను, ఇలాంటి విషయాలు మనం చెప్పకూడదు. కనుక ఎవరి యొక్క స్వభావ సంస్కారాలు మనకు టచ్ అవ్వకూడదు, సాక్షిగా ఉండాలి. ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిది, అందరినీ సాక్షిగా చూడాలి. అవసరమైతే వారిపై మనం ఇంకా శుభభావన పెట్టుకోవాలి, అప్పుడు వారు కూడా పరివర్తన అయిపోతారు. అంతేకాని ఇతరుల స్థితి ద్వారా మన స్థితిని మనం పాడు చేసుకోకూడదు. మనస వాచ కర్మన నడవడిక ద్వారా ఇప్పుడు మనం బాబాని ప్రత్యక్షం చేయాలి. ఇక చివరి పాయింట్ చెప్తున్నారు బాబా. ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైనా జరగచ్చు. ఆల్రెడీ మనకి పరిస్థితులు ఇప్పుడు అకస్మాత్తుగానే వచ్చినాయి, జరుగుతున్నాయి కూడా. ఇంకా అకస్మాత్తుగా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు మనం ఈ కరోనా గురించి ఊహించుకుంటున్నాం, ఇక ముందు వేరే పరిస్థితి రావచ్చు అకస్మాత్తుగా. కనుక ఎవరెడీగా ఉండండి. అయితే ఈ అకస్మాత్తుగా వచ్చేటువంటి పరిస్థితులను మీరు తట్టుకోవాలంటే అశరీరి అయ్యే అభ్యాసం ఎక్కువగా పెంచుకోండి. అకస్మాత్తుగా వచ్చే పరిస్థితుల్లో మనం ఎవరెడీగా ఉండాలి, ఆ పరిస్థితుల్లో విజయం పొందాలి అంటే నడుస్తూ తిరుగుతూ ఏ పని చేస్తున్నా మధ్య మధ్యలో కొంచెం సమయం కేటాయించి ఈ శరీరానికి అతీతమైనటువంటి అశరీర స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఈ స్థితియే మనల్ని అంతిమ సమయంలో పాస్ చేస్తుంది. కనుక ఇప్పుడు సేవ చేయండి, పురుషార్థం పెంచుకోండి, రెండు సమానత ఉంచుకోండి. అంతేకాని సేవలో బిజీ అయిపోయాం, పురుషార్థం చేయలేకపోతున్నామని చెప్పద్దు. ఎందుకంటే అంతిమ పరిస్థితుల్ని తట్టుకునేటందుకు పురుషార్థమే మనకు ఆధారం అవుతుంది. కనుక ఇప్పుడు పురుషార్థాన్ని పెంచుకోండి. ఈ పురుషార్థం కొరకు అమృతవేళ సమయాన్ని శక్తిశాలిగా చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇలా ఈరోజు బాబా మనకి కొన్ని విశేషమైనటువంటి ధారణ పాయింట్స్ తెలియచేశారు. ఈ పాయింట్స్ని మనం మరలా మరలా వింటూ ఎప్పుడైతే మన జీవితంలో ధారణ చేస్తామో అప్పుడు ఉన్నతమైనటువంటి దేవతగా మనం తయారు కాగలుగుతాం. కనుక ప్రతిరోజు ఎంత సమయం బాబా మురళి విన్నాం, ఎన్ని మురళీలు విన్నాం, ఎన్ని చదువుకున్నామని కాదు, ఆ విన్నటువంటి పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ మనం ధారణ చేస్తున్నాం ఇది పరిశీలించుకోవాలి. ఇలా స్వయం ధారణామూర్తి అయ్యి బాబాని ప్రత్యక్షం చేసి అనేక ఆత్మల్ని బాబా దగ్గరికి చేర్చాలి. ఇలా స్వస్థితి ధారణాయుక్తంగా ఉన్నప్పుడు సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆత్మలే ఆకర్షితమై బాబా దగ్గరికి వస్తారు. కనుక ఇటువంటి ధారణాయుక్తమైన జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.